హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, యూట్యూబ్ లో మీరు పెట్టిన వీడియోస్ కి వ్యూస్ రావడం లేదా, అయితే వ్యూస్ రావడానికి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ మనం వైటీ స్టూడియోలో సిటిఆర్ అంటే ఏంటి, ఇంప్రెషన్స్ అంటే ఏంటి, మన వీడియోకి వ్యూస్ రావాలంటే సిటిఆర్ అనేది ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే మనం సింపుల్ గా తెలుసుకుందాము. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఏంటో చెప్తాను. ఇంప్రెషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్ లో మనం వీడియో అప్లోడ్ చేస్తాము. ఆ వీడియోకి మనం కంపల్సరీ థంబ్నెయిల్ అనేది ఇస్తాము. ఆ థంబ్నెయిల్ ని యూట్యూబ్ అనేది ఎంత మందికి అయితే చూపిస్తుందో దాన్నే ఇంప్రెషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్ అనేది మీ వీడియో థంబ్నెయిల్ ని హోమ్ పేజ్ లో కానీ, సర్చ్ రిజల్ట్స్ లో కానీ, సజెస్టెడ్ వీడియోస్ లో కానీ ఒక 10,000 మెంబర్స్ కి చూపించింది అనుకుందాం. అప్పుడు మనకి ఆ వీడియోకి 10,000 ఇంప్రెషన్స్ వచ్చినట్లు అర్థం. ఇప్పుడు మనం సిటిఆర్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇప్పుడు ఒక 10,000 మెంబర్స్ లో 700 మెంబర్స్ మీ థంబ్నెయిల్ పై క్లిక్ చేసి వీడియో ఓపెన్ చేస్తే దానికి మనం సిటిఆర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో ఇప్పుడైతే చూద్దాము. సిటిఆర్ అంటే అందరికీ తెలుసు, క్లిక్ త్రూ రేట్ అన్నమాట. సో దాని ఫార్ములా ఎలా ఉంటుందంటే, సిటిఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ ఇంటూ 100 అన్నమాట. అంటే నేను ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 700 మెంబర్స్ అనేది క్లిక్ చేసి వీడియో అనేది ఓపెన్ చేశారు. సో 700 క్లిక్స్ ఇన్ డివైడెడ్ బై 10,000 మెంబర్స్, 10,000 ఇంప్రెషన్స్ అన్నమాట. సో 10,000 ఇంప్రెషన్స్ ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7% సిటిఆర్ అన్నమాట. సో క్లిక్ త్రూ రేట్ అనేది నెంబర్ ఆఫ్ క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ ఇంటూ 100 అన్నమాట. అంటే యూట్యూబ్ లో మీ థంబ్నెయిల్ చూసిన ప్రతి 100 మెంబర్స్ లో 7 మెంబర్స్ మీ వీడియోపై క్లిక్ చేశారనమాట. ఇప్పుడు మనకి సిటిఆర్ అనేది ఎంత పర్సెంట్ ఉండాలి, ఎంత పర్సెంట్ ఉంటే మంచిది. సిటిఆర్ అనేది యూట్యూబ్ లో మనకి 2% కన్నా తక్కువగా ఉంటే మన వీడియోస్ కి వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి అని అర్థం. అంటే మన థంబ్నెయిల్ గానీ టైటిల్ గానీ అట్రాక్టివ్ గా లేదు అని అర్థం. 2% నుండి 5% మధ్యలో ఉంటే అది యావరేజ్ సిటిఆర్ అని అంటాము. అండ్ 5% నుంచి 10% వరకు ఉంటే అది చాలా మంచి సిటిఆర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా 10% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా అది ఇంకా చాలా మంచిది అని చెప్పొచ్చు. మన క్రియేటర్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చే వాళ్ళకి ఇది చాలా 10% ఎబోవ్ అయితే ఉంటుంది. మీరు చేసే ప్రతి వీడియోలో ఫస్ట్ 30 సెకండ్స్ అనేది ఆడియన్స్ కి మంచిగా అనిపించేలాగా, అండ్ ఆడియన్స్ ఆ 30 సెకండ్స్ వీడియోకి ఇంప్రెస్ అయ్యి మీ వీడియోని కంప్లీట్ గా చూసేలాగా అయితే మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సిటిఆర్ ఒక్కటే ఉంటే సరిపోదు. చాలా మంది సిటిఆర్ ఒక్కటే ఉంటే వీడియో వైరల్ అవుతుంది అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. బికాస్ యూట్యూబ్ అనేది మెయిన్ గా 5 థింగ్స్ పైన ఫోకస్ అయితే చేస్తుంది. ఫస్ట్ అనేది సిటిఆర్, క్లిక్ త్రూ రేట్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్, అంటే ఒక వ్యక్తి మీ వీడియోని ఎంతసేపు వరకు అయితే చూశాడు అనేది కౌంట్ చేస్తుంది యూట్యూబ్ అనేది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆడియన్స్ రిటెన్షన్, అంటే మొత్తం వీడియోని కంప్లీట్ వీడియోని చూసారా లేక హాఫ్ వీడియోని చూసారా అనేది మనకి ఆడియో రిటెన్షన్ లో అయితే తెలుస్తుంది. సో యూట్యూబ్ అనేది అది కూడా కౌంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వాచ్ టైమ్, అంటే మొత్తం ఎన్ని మినిట్స్ అయితే చూసారు ఆ వీడియోని, ఎన్ని మినిట్స్ చూసారు అనేది కూడా కౌంట్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎంగేజ్మెంట్, అంటే ఆ వీడియోకి ఎన్ని లైక్స్, ఎన్ని షేర్స్, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది మెయిన్లీ యూట్యూబ్ అనేది ఎంగేజ్మెంట్ పైన కూడా ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ వీడియోకి 12% సిటిఆర్ వచ్చింది అనుకుందాము, కానీ అందరూ ఒక 20 సెకండ్స్ వీడియో చూసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు, అంటే క్లోజ్ చేసేస్తున్నారు. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీ వీడియోని అందరికి రికమెండ్ చేయడం అనేది ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక వీడియోకి 6% సిటిఆర్ ఉంది అనుకుందాము, కానీ ఆ వీడియోని ఆడియన్స్ అయితే మనకి ఆఫ్ కన్నా ఎక్కువ చూస్తున్నారు అనుకో, లేదా ఫుల్ వీడియోని కంప్లీట్ గా చూస్తున్నారు అనుకుందాము. అలా చూసినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, ఆ వీడియోని ఎక్కువ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. మనకు అర్థమైన విషయం ఏంటంటే, సిటిఆర్ తో పాటు వాచ్ టైం అండ్ ఆడియన్స్ రిటెన్షన్ కూడా కౌంట్ అవుతుంది అనమాట.
సో ఫైనల్ గా మీలో ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే మీ సిటిఆర్ అనేది 5 to 10% మధ్యలో ఉండేలా అయితే చూసుకోండి. అండ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి అట్లీస్ట్ 40 to 50% ఉండేలా చూసుకోవాలి. అండ్ ఆడియన్స్ రిటెన్షన్ కూడా 50% లేదా అంతకంటే ఎక్కువగా ఉండేలా మీ వీడియోనైతే ఇంట్రెస్టింగ్ గా అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మన యూట్యూబ్ అనేది సక్సెస్ గా అవ్వడానికి ఒక సిటిఆర్ తో పాటు అండ్ థంబ్నెయిల్, టైటిల్, మంచి కంటెంట్ అండ్ వాచ్ టైమ్ అండ్ ఆడియన్స్ రిటెన్షన్ ఇవన్నీ కలిస్తేనే మన వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. సో ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా కమెంట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Thank you for watching this video and let's see you in next video. Bye bye.